హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నా ముందు వీడియోలో అయితే నేను మునగాకు పెసరపప్పు రెసిపీ చెప్పాను కదండి. దానికి పర్ఫెక్ట్ కాంబినేషన్ అయితే ఈ పచ్చి పులుసు. దీంతో పాటు కలిపి తింటే చాలా బాగుంటుందండి. మునగాకు తినని వాళ్ళకి కూడా చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి అయితే ట్రై చేయండి. సో ముందుగా అయితే కడాయి పెట్టుకొని దాంట్లో అయితే పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. ఇవి ఇప్పుడే కడిగానండి. కొంచెం అవి ఇలా ఫ్రై చేసినాక ఆయిల్ అయితే యాడ్ చేస్తాను. మనకి చిటపట అంటూ ఉంటాయి కదా, వాటర్ కంటెంట్ ఉంటే. సో అది కొంచెం ఫ్రై అవ్వగానే తీసేయడమే. తర్వాత చింతపండుని అయితే నానబెట్టుకోవాలండి. ఆ చింతపండు రసం అంతా తీసి ఒక దాంట్లో అయితే ఫిల్టర్ చేసుకోవాలి. దీనికి మనకి ఆనియన్స్ కూడా చక్కగా సన్నగా కట్ చేసుకుంటే బాగుంటుంది. ఈ పచ్చిమిర్చి అనేది చల్లారిన తర్వాత ఇలాగైతే నేను బ్లెండర్లో వేసి కొంచెం వాటర్ పెట్టి మిక్సీ పట్టుకున్నానండి. నెక్స్ట్ వచ్చేసి చింతపండు మొత్తం రసం అంతా తీసేసాను. కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకున్నాను. మనం పులుపుని బట్టి మనం వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. కారం కూడా ఎంత కావాలో అంతా బ్లెండర్లోది వేసుకున్నాను నేను. నెక్స్ట్ రాళ్ళు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. మనకైతే పచ్చిపులుసు రెడీ అయిపోయింది. దీంట్లోకి మనం తాలింపు వేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది. సో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి.